రోజు ఆ పిచ్చుకకి ఒక కాకుల గుంపు పరిచయమైంది. వాటితో మాట్లాడింది, నవ్వింది, చివరికి స్నేహం కూడా అయింది. ఊరిలో ఉన్న వాళ్ళు పిచ్చుకకి చెప్పారు, ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు, అది మంచిది కాదు. కానీ పిచ్చుక వినలేదు. వాళ్ళు నన్ను స్నేహితుల్లా చూస్తున్నారు అని అనుకుంది. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ, నువ్వు మాట్లాడా అని పిచ్చుకను పిలిచాయి. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక మాత్రం ఏమీ చేయాలో తెలియక భయంతో అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పెద్ద కర్రలతో కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకులకు ఇది అలవాటే అని వెంటనే తుర్రులు ఎగిరిపోయాయి. కానీ పిచ్చుక మాత్రం గెలిచిపోయింది. పిచ్చుక ఏడుస్తూ అంది, బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి. కానీ పంట నాశనమైందన్న కోపంలో రైతులు దాని మాట నమ్మలేదు. మరో 2 దెబ్బలు వేశారు. ఇతరులు మా మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ణయిస్తారు. మనము మంచివారమే అయినా మన స్నేహితులు చెడ్డవారైతే మనము చెడ్డవారమే అనుకుంటారు. నీతి: స్నేహం మనకు నష్టం చేస్తుంది. స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త అవసరం.